పార్టీలో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అదానీ నరేంద్ర మోదీ లవ్ స్టోరీ బయట రావాలి. అన్ని అదానీ లంగ పనులకు మోదీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, దాని మీద డిస్కషన్ కావాలి. మణిపూర్ మీద డిస్కషన్ కావాలి. ఎక్కడ వీళ్ళకు లోపాలు ఉంటాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అక్కడ డిస్కషన్ పెట్టరు. సో అదానీ గురించి డిస్కషన్ కావాలి. అంటే అమెరికాలోనే అంత పెద్ద కార్పొరేట్ స్కామ్ చేశారంటే ఎలా చూడాలి? అమెరికాలోనే అంత పెద్ద కార్పొరేట్ స్కామ్ దాదాపుగా 2100 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారంట. ఇక్కడ ఇండియాలో ప్రతి జగ స్కామ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కానీ, సీపోర్ట్ కానీ, రోడ్ కానీ, మీడియా కానీ, కోల్ కానీ అన్ని జగ చేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ హైట్ చేస్తున్నారు. ఆయన ఎంత ముఖ్యం అంటే మొత్తం ఇండియా మాట్లాడదామంటే నో డిస్కషన్. ఎందుకు? మంచోడు ఉంటే ఎందుకు? లంగ ఫెలో, దొంగ ఫెలో, గజ దొంగ డిస్కషన్ రావాలి. అమెరికాలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసం అంట ఇది. ఇండియాలో దాదాపుగా 2100 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు? ఈ అంశాన్ని మీరు బీజేపీ నరేంద్ర మోడీ దొంగలకు మూట కడతాడు, దొంగకు ఒక ఆదాన్ని దొంగకు మూట కడుతుండు. ఈ దేశ సంపద అంతా కూడా ఆదానికి కట్టబెడుతుండు. కాబట్టి దానికి నిరసనగా మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలనలో కూడా మేము ఎట్లయితే సంపన్న వర్గాలను కలుపుకోతున్నామో ఈ సంపద కూడా, దేశ సంపద కూడా అందరి హక్కు అని చెప్తున్నాం, ఒక ఆదాని హక్కు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మణిపూర్లో జరిగే ఈ మారణ హోమం వెనుక కార్పొరేట్ శక్తుల ప్రమేయం ఏమన్నా ఉందనుకోవచ్చా? ఆ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి కూడా జరుగుతుంది అనుకోవచ్చా? 100% ఉంది. మోడీ వాళ్ళను ఎంకరేజ్ చేయడం వల్లనే ఇలా జరుగుతుంది. అల్లర్లు అనేది కూడా అరికట్టడం అనేది కూడా ముఖ్యం కాబట్టి